ఆలస్యంగా లేటుగా వస్తే అరే ఇప్పుడు నుంచి సాయంత్రం గోడ కూర్చేయమని వాళ్ళు అట్ట ఉంది. ఇది నాకు అర్థం కల కొత్త పద్ధతులు పెట్టేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు, ఐఏఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వాళ్ళు ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పొచ్చు, తప్పలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా స్కాములు చేశామనేటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్ వీటిలో టకటక చెప్పడం, ఒక కేసు బుక్ చేయటం, ఇద్దరిని అరెస్ట్ చేయడం, లోపలేయటం, బెయిల్ రాకుండా దాన్ని ఫాలోఅప్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ రేపు అది వేరే విషయం. టైం విల్ డిసైడ్. కక్ష సాధింపు చర్యలు చేసిన వారు ఎవరైనా దానికి మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. ఈ వాసుదేవరెడ్డి గారి అరెస్ట్ కూడా ఈజ్ అన్ ఎండి బ్రివేజ్ కార్పొరేషన్స్. దానిలో ఏదో ఒక గుడ్డగాల్చి ముఖాన్ని వేసి ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత దానిలో సంబంధం ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారని వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అట్లాగే వెంకటరెడ్డి అని చెప్పేసి మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన్ని కూడా టార్గెట్ చేసి ఈ రకంగా ఏదో ఒక విధంగా ఆఫీసర్లను భయపెట్టాలనేటువంటి ప్రయత్నం దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఈ రకమైన అలవాటు ఇంతకు ముందు లేదు, ఈ మధ్యనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారు మనిషి ఆయన ఉంటున్నాడు, కానీ బుర్ర మాత్రం మా లోకేష్దే. ఏ మాట కామాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో లోకేష్ బాగా యాక్టివ్ అయ్యి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది నా అభిప్రాయం. అది కూడా ఇంతే. ఈ లిక్కర్ స్కామ్ ఏమనేది ఏమీ లేదు. లిక్కర్ స్కామ్ ఉన్నట్టుగా సృష్టించి ఎవరినో భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పాపం అధికారులు కదా, వారికి ఏముంటుంది, వాళ్ళు భయపడతారు. కానీ రాజకీయ నాయకులు మేము ఎందుకు భయపడతాం, చిన్నప్పటి నుంచి చూసాం కదా, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం కూడా మాకు తెలుసు. ఆయన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అపోజిషన్లో ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నాం. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. రామోజీరావు గారి మీద కేసులు ఉన్నట్టుగా రామోజీరావు గారు చాలా గొప్పవాడు, ఆయన మీద కేసులు ఏంటి? ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేస్తున్నారు, ఆయన పత్రికా స్వేచ్ఛ మీద మీరు తిరగబడుతున్నారని చెప్పినటువంటి వాళ్ళందరూ దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. హైకోర్టులో ఆర్బీఐ వేసినటువంటి అఫిడవిట్ చదువుకోమని మనం చేస్తున్నా. ఎవరైతే సపోర్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఎవరైతే ఆ రోజున సపోర్ట్ చేశారో రాజశేఖర రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా రామోజీరావు మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎవరైతే ఆ రోజున ఆయనకి ఒత్తాసుగా పలికారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఆర్బీఐ వేసినటువంటి అఫిడవిట్ను చదవండి. రామోజీరావు గారు ఎంత క్రైమ్కు పాల్పడ్డాడో తెలుస్తుంది. రామోజీరావు గారు క్రైమ్స్కు పాల్పడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు క్రైమ్స్కు పాల్పడ్డారు. గెలిచినంత మాత్రం క్రైమ్స్ ఏమి పోవు, కాలం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా స్కిల్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.